ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే మంజు గారు, శివరాత్రి పండుగ శుభాకాంక్షలు అండి. నమస్తే అండి జయ గారు, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. రైట్, శివరాత్రి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది జాగరణ, ఉపవాసం. అవునండి. కదండి. శివ పార్వతుల కళ్యాణం, లింగోద్భవం జరుగుతుంది కాబట్టి ఆ రోజు అలానే కళ్యాణం కూడా మనం విశేషంగా జరుపుకుంటాం. అవునండి. ఉపవాసానికి సంబంధించి ఎలాంటి నియమాలు పాటించాలి? ఎందుకు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నానంటే, మీరు ఒక న్యూట్రిషనిస్ట్ కాబట్టి. సో ముందుగా మనం బాడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఉపవాసం ఉండాలి, ఉపవాసంతో పాటుగా జాగరణ కూడా చేస్తాం మనం కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఓకే అండి. అయితే మామూలుగా శివరాత్రి రోజు చేసే ఉపవాసము జాగరణకి ఏం చెప్తారంటే, జాగరణ అంటే కంప్లీట్ గా జాగారం ఉండాలి. అండ్ ఉపవాసం అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఉదయం లేచి బ్రష్ కూడా చేసుకోరనమాట. ఎందుకంటే ఆ బ్రష్ చేసే ప్రాసెస్ లో నీళ్లు ఉమ్మి లోపలికి వెళ్ళిపోతుందని అట్లా చేయకుండా సాయంత్రం వరకు ఉండి, సాయంత్రం ఒకటేసారి 6 గంటల తర్వాత బ్రష్ చేసుకుని అప్పుడు శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాలు అవి చేసి, కొంతమంది ఏంటంటే పళ్ళు అలాంటివి తింటారు సాయంత్రం పూట. కొంతమంది నెక్స్ట్ డే వరకు ఉపవాసం ఉంటారు పూర్తిగా. సో ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క ట్రెడిషన్ అది ఫాలో అవుతూ ఉంటారు అనమాట. కొంతమంది నోములు చేస్తారు, కొంతమంది వ్రతాలు అవి చేస్తారు. చెప్పండి. మేము 5 జాములు పూజ చేస్తామండి. అంటే ఈ రోజు మార్నింగ్ శివరాత్రి రోజు ఉదయాన్నే మన బ్రాహ్మీ ముహూర్తంలో లేచి శివుడికి అభిషేకం అవి చేస్తాం. అప్పుడు మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు చేస్తాం. మళ్ళీ సాయంత్రం 6 o'clock ఆ టైంలో అభిషేకం. మిడ్ నైట్ లింగోద్భవం ఆ టైంలో 12 o'clock అప్పుడు చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసి అప్పుడు అన్నాభిషేకం అవి చేసి శివుడికి. సో మా ఇంట్లో అంతా శివభక్తులే అనమాట. మా వారు ఎక్కువ మా ఇంట్లో విగ్రహాలు ఏంటి అవన్నీ శివలింగాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నాభిషేకం అవి చేసి అప్పుడు దేవుడికి మహానైవేద్యం పెడతాం అనమాట. అన్ని ఏదైతే వండుతామో మనం గారెలు కానీ ఎనీథింగ్ అన్నీ వండి దేవుడికి మహానైవేద్యం పెట్టాక అప్పుడు మేము ఫాస్ట్ బ్రేక్ చేస్తాం. అదే ప్రసాదంగా తింటాం అనమాట సన్ రైజ్ అయిపోయిన తర్వాత. సో ఫుల్ డే ఉపవాసం ఉండి తర్వాత జాగారం కూడా ఆ రోజు నైట్ అంతా మళ్ళీ మధ్యరాత్రిలో పార్వతి కళ్యాణం చేపిస్తాం. సో ఈ 12 గంటలు పూజ అయిపోయాక ఇంకా ఇది నడుస్తూ ఉంటుంది అనమాట, కళ్యాణం కూడా నడుస్తూ ఉంటుంది. సో ఆ కళ్యాణం అంతా అయిపోయింది. సో ఇలా మాకు ఎప్పటి నుంచో అలాగ అలవాటు అయిపోయింది మాకు. సో కళ్యాణం ఆ టెంపుల్లో అవుతూ ఉంటుంది. సో ఆ టెంపుల్లో ముగించుకొని వచ్చి పూజలు ఇలా అనమాట. అంత మాకు కన్వీనియంట్ గా ఎలా సెట్ అయితే అట్లా చేసేసుకుంటాం. బట్ ఈ 5 times పూజ అన్నది నడుస్తూనే ఉంటది. సో అప్పుడు రకరకాల అభిషేకాలు ఏంటి. సో ఏంటంటే ఒకటి అంటే అందరికి ఓపెన్ గా నేను చెప్పేది ఏంటంటేనండి, శివరాత్రి రోజు మేము ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ఆ ప్రాబ్లం కి గాను ఒక మనస్ఫూర్తిగా మొక్కుకొని మేము చేసే అభిషేకాలు 100% వర్కౌట్ అయినాయి అనమాట మాకు ప్రతిసారి. అంటే ఇలా ఎన్నో ఉన్నాయి, ఈ భక్తి దీంట్లో మనం ఎన్నెన్నో పూజలు అవి చేస్తూ ఉంటాం. కాకపోతే స్పెసిఫిక్ గా కొన్ని ఉంటాయి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ, మనకి ఏళ్ళనాటి శని ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళు అన్నట్టుకున్నప్పుడు మనం చేసే పూజలు అభిషేకాలు చాలా బాగా వర్క్ చేస్తాయి అన్నమాట. అయితే మీరు అలాగే ఉపవాసం గురించి, ఉపవాసం అంటే చాలా మంది చేయలేని పరిస్థితి ఉంటుంది కదా. సో హెల్త్ పరంగా పర్మిట్ చేయదు, వర్కింగ్ వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాల ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళు మార్నింగే దీపారాధన చేసి శివాలయానికి వెళ్ళి వచ్చి నార్మల్గా మీ రొటీన్ మీరు ఫాలో అయిపోవచ్చు. లేదు నేను ఉండాలి, అన్నం తినకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పళ్ళు అలాంటివి తిని ఉండొచ్చు సాయంత్రం వరకు. అంటే ఆ రోజంతా పళ్ళు పలహారాలు అట్లాంటివి ఇమీడియట్ ఎనర్జీ బూస్టింగ్ అంటే అరటి పండు కాబట్టి కొబ్బరి నీళ్ళు ఒకటి తాగొచ్చు. మజ్జిగ ఇంకా బాగా నీరసం వస్తుంది అనుకున్న వాళ్ళు మజ్జిగ తాగొచ్చు. అయితే ఈ ఉపవాసం ఉండాలి కానీ ఉండలేకపోతున్నా అన్నాళ్ళు మజ్జిగ తాగొచ్చు ఒక 2-3 సార్లు. అందులో ఉప్పు వేసుకోకుండా తాగితే మనకు ఉపవాసం చేసిన ఫలితమే ఉంటుంది అనమాట. ఉప్పు వాడకూడదు అంతే, ఆ రోజంతా ఉప్పు వాడకూడదు అంతే. ఇట్లా చిన్న చిన్న రెమెడీస్. పొటాటో ఒకటి బాగా తింటారండి, స్వీట్ పొటాటో కూడా ఎక్కువగా తింటారు, కానీ అది కూడా బ్రేక్ అదే సాయంత్రం ఉపవాసం అంతా బ్రేక్ చేసిన తర్వాత అప్పుడు తింటారు. లేదు నార్మల్ గా తినాలి డే టైంలో అంటే కూడా ఇవన్నీ తినవచ్చు. అయితే ఇంకా లేదు ఇవన్నీ నేను తినలేము, నాకు అసలు ఏమి తినకూడదు, నేను ఇంకా ఇలాగే దేవుడి మీద భక్తితో అట్లా ఉండాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో వాళ్ళకి నేను ఇచ్చే ఒకటే ఒక రెమెడీ, ఉసిరికాయ బొగ్గలో పెట్టుకొని త్రూ అవుట్ ద డే మీరు ఉపవాసం ఉండొచ్చు. ఆ ఉసిరికాయ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా, మీ ఎలక్ట్రోలైట్స్ డిప్ అవ్వకుండా ఈ ఉసిరికాయ హెల్ప్ చేస్తుంది మనకి. కాబట్టి ఇది చిన్న చిట్కా చేయొచ్చు. ఇప్పుడే కాదు, కొంచెం చాలా మంది ఏకాదశి ఉపవాసం ఉండాలి అంటారు కానీ ఉండలేరు. ఇది ఒక రెమెడీ లాగా తీసుకుంటే ఒక మెడిసిన్ అనుకోవచ్చు. అది పెట్టుకుంటే కనుక మీకు అస్సలు నీరసం రావడం అట్లాంటివి ఏది ఉండదు అనమాట. ఆ జ్యూస్ లోపలికి వెళ్తా ఉంటుంది కదా మనకి. సో మనకి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది.
ఓకే. ఓకే. జాగరణకు సంబంధించి అండి పాపం కొంతమంది ఫోన్ నైట్ అంతా ఉండలేకపోతారు. అది ఇది. ఆ. అంటే శివపార్వతుల కళ్యాణం అయిపోయిన తర్వాత అట్లా కొంతమంది ఇంకా విరమించుకుంటారు కదా! అవును. అవును. అయితే జాగారం అంటే మామూలుగా దైవ భక్తిలోనే ఉండాలి కదా! దైవ స్మరణ చేసుకుంటూ ఉండాలి. సో, ఈ మధ్య జాగారం అంటే మిడ్‌నైట్ షోస్ చూస్తారు, ప్యాక్ ఆడుకుంటా ఉంటారు. సో, ఏదో లాంగ్ డ్రైవ్స్ అని ఇట్లాంటివన్నీ గాకుండా మీరున్నంత ఎక్కడైతే చాలా ప్లేసెస్‌లో పార్వతి కళ్యాణం అవుతూ ఉంటది. అట్లాంటి కళ్యాణాలు ఏవన్నా చూసుకుంటూ దాని తర్వాత శివనామ స్మరణ చేసుకుంటూ ఉండి నలుగురు కూర్చొని మాట్లాడుకొని మంచి పురాణాల గురించి అవన్నీ శివ పురాణం చదువుకోవచ్చు. ఇట్లాంటివన్నీ చేయొచ్చు. లేదు అని ఉండలేమన్న వాళ్ళు 12:00 తర్వాత చాలా మంది చేసే ఆప్షనే అది. బట్ నెక్స్ట్ డే సూర్యోదయం వరకు పడుకోరు. నెక్స్ట్ డే నైట్ వరకు పడుకోరసలు. చాలా మంది నైట్ అంతా అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ నిద్రపోతారు 12 గంటలు. అది కూడా ఫలితం ఇవ్వదంటారు. ఓకే. కానీ మీ ఆరోగ్యాలని మైండ్‌లో పెట్టుకొని మీరంతే కొంతమంది ఉండలేరు. అసలు ఉపవాసం అసలు ఏమైనా ఉపవాసం ఉండలేరు, జాగారం ఉండలేరు. సో, అట్లా మీ బాడీ సహకరించినప్పుడు చేయకపోయినా మనకేం పాపం తగలదు. అదే. యాహ్! దైవ భక్తితో ఉంటే సరిపోతుంది. మనస్ఫూర్తిగా అవునండి. ఆయనకి అంతే. భక్తిగా మీరు చిన్న ఒక అభిషేకం ఒక బిల్వం ఇచ్చేస్తే సరిపోతదక్కడ. సమర్పించుకుంటే సరిపోతుంది. అంతేనండి. తర్వాత స్వామివారికి ప్రతి ఒక్కరు మనమే స్వయాన అభిషేకం చేయాలని అట్లాంటి ఫీల్ కూడా ఉంటుంది. అవును. అంటే మిగతా ఏ దేవుడికి మనకు అవకాశం ఉండదు. కొన్ని చోట్ల మాత్రమే లింగానికి మనం అభిషేకం చేసుకునే అవకాశం మనకు కొన్ని చోట్ల కనిపిస్తుంది. అవునండి. చేసుకోలేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతూ బాధగా అనిపిస్తూ ఉంటుంది కదండి. అంటే ఎంట్రీ ఇవ్వరు కదా! ఇవ్వరు వాళ్ళకి. కదా వాళ్ళకి. అవును. అయితే అట్లాంటి వాళ్ళు ఏంటంటే మనకేం చెప్పారంటే పురాణాల్లో కూడా అట్లా అంటే అందరూ వెళ్లి అభిషేకం చేసుకునేవాళ్ళు. చేసుకోలేము మనం చాలా మంది. కొన్ని ప్లేసెస్‌లో ఇప్పుడు ఏం చేస్తారంటే బయట ఒక ఫైబర్‌ది పెట్టేస్తున్నారు. అవును. ప్లాస్టిక్ అట్లాంటివి పెడుతున్నారు. అవి చేస్తే మనకు మనశ్శాంతి ఉండదు. అయ్య బాబోయ్! ఎక్కడ చేసాము. సో, ఇంట్లో చిన్న శివలింగం తెచ్చి పెట్టుకొని దానికి అభిషేకం చేసుకోవడం ఫస్ట్ ఉత్తమమైన పని. చిన్న శివలింగం ఉంటే నో ప్రాబ్లమ్ ఇంట్లో ఉండొచ్చు. కానీ శివలింగం ఉంటే అంటే ప్రతిరోజు కొన్ని నీళ్ళు పోయాలి. ఎలాబొరేట్‌గా పూజలు చేసినా చేయకపోయినా కొన్ని నీళ్ళు అలా 2 చుక్కల నీళ్ళు అలాగా ఆయనకి అభిషేక ప్రియుడు కదా ఆయన. అవును. అభిషేక ప్రియుడు కాబట్టి కొంచెం నీళ్ళు చుక్క అలా పడేలాగా చూసుకోండి. చిన్నది ఇంతే చిన్నవి దొరుకుతా ఉంటాయి మనకి. అంత సరిపోతది. పెద్ద పెద్ద వద్దు. అది టాలరేట్ చేయలేం మనం. రెగ్యులర్‌గా పూజలు, నైవేద్యాలు అయ్యే వాళ్ళకేమో అవి పనికొస్తాయన్నమాట. లేదన్న వాళ్ళు గుడి దగ్గరికెళ్ళొచ్చు. మీకు ఏమి ఆప్షన్ లేదు. గుడిలోకి రానివ్వట్లేదు. చిదరించుకుంటా ఉంటారు. కోపంగా ఉంటారు. ఈసారి అలా ఉన్నాయి మనకి. ఎందుకంటే బిజీ అవర్స్‌లో ఎళ్తే చాలా మంది విసుక్కుంటారు. తోసేస్తా ఉంటారు. ఇప్పుడు అదొక పని కదండీ అక్కడ. ఏ గుడికెళ్ళినా ఇదొక ప్రాబ్లమ్ మనకి. అట్లాంటప్పుడు మనకి శివ దర్శనం అవ్వలేదు. ఇట్లాంటివన్నీ లోపలికెళ్ళలేదు. నేను భగవంతుడిని స్పర్శించుకోలేదు. ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి భక్తిగా గుడి దగ్గరికెళ్ళడం. అక్కడ ఎళ్లి ట్రై చేయండి. లోపలికి మీరు అలౌడ్ అయితే అలౌడ్. లేదంటే నాకు భగవంతుడి అనుగ్రహం లేదు అనుకోవడానికి లేదు. మీరు గుడి దాకా ఎళ్లారంటే మీకు భగవంతుడి అనుగ్రహం ఉన్నట్లే కదా! అక్కడ. ఆ గుడి యొక్క ఏదైతే ధ్వజస్తంభం ఏదైతే ఉందో అక్కడ దర్శనం చేసుకోవచ్చు. నంది దగ్గర మీరు ఒకవేళ అభిషేకం చేయాలంటే మీకు ఆప్షన్ ఉంటే నంది దగ్గర మీ మనసులో మాట నంది చెవిలో చెప్పేస్తా ఉంటారు. ఆయన తీసుకెళ్తారు అక్కడ దాకా. అక్కడ దండం పెట్టుకోవచ్చు. లేదు అంటే గుడి ప్రాంగణంలో కూర్చొని మీరు శివనామ స్మరణ చేసుకోవడం. అక్కడ దాకా కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటే గుడి బయట ఆ మట్టి తగిలినా మనకు అంతే పుణ్యం దక్కుతది. సో, ఇన్ని ఉన్నాయన్నమాట. శివపురాణం చదువుతా ఉంటే మనకు తెలుస్తది. ఇవన్నీ అందులో ఉన్నాయి కాబట్టి టెన్షనే పడక్కర్లేదు. మనకు దేవుడు అనుగ్రహం లేదు అని. మనం శివరాత్రి మనస్ఫూర్తిగా చేసుకోగలిగాము. గుడి వరకు వెళ్ళగలిగాము అంటేనే ఆయన అనుగ్రహం ఉంది అని లెక్క దానికి. రైట్. నమస్తే అండి. నమస్తే అండి.